నా లైఫ్ లోనే నేను ఫస్ట్ టైం అయితే మసీద్కి వెళ్ళాను. ఇంకా మ్యాటర్ ఏంటంటే రంజాన్ కాబట్టి మా ముస్లిం ఫ్రెండ్ ఒకడు భోజనానికి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేశాడు. వెళ్ళగానే నాకు వాడికి నేను ఈద్ ముబారక్ అయితే చెప్పుకున్నాం. నేను పెట్టుకునే టోపీ వీడిదే అనమాట. మళ్ళీ ఆ టోపీ ఎప్పుడు ఇస్తాను అని చెప్పి నా వెనకాతలే తిరుగుతున్నాడు. అంత నమ్మకం నేనంటే ఏదో ఒక ఇంటర్లో ఉన్నప్పుడు వీడి వాళ్ళే. ఇంకా బతికే ఉన్నాడా? వాడి వల్ల నా జీవితం ఇలా నాశనం అయిపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్ల మీద తిప్పి 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 పిప్పి చేశాడు. ఇంకా నెక్స్ట్ మా వాడు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి ముందు చేతిలో పాయసం పెట్టి దాన్ని అర్జెంట్ గా నోట్లోకి దోసేరా అన్నాడు. ఇంకా తర్వాత స్టార్ ఐటమ్స్ అన్ని తీసుకొచ్చి ముందు పెట్టేసరికి లేట్ చేయకుండా ప్లేట్ లో పెట్టేసి అమాంతం నోట్లోకి దోసేసాం. ఇంకా ముస్లిమ్స్ ఉండే బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో సపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. ఇంకా నెక్స్ట్ వాడిని మసీద్కి తీసుకెళ్ళా. నేను ఎప్పుడు వెళ్ళలేదు, లోపల ఎలా ఉంటుందో చూస్తానని చెప్పని అడిగాను. ఇంకా మసీద్ లోపల నుండి బయటకు వచ్చేసరికి మేము ఇంటర్లో కలిసి చదువుకున్న ఫ్రెండ్స్ అందరూ వచ్చేసారు. అరే రవిశేఖర్, సిగ్గుపడకు, రైట్ చూడండి. హలో మీడియా, ఒక్కసారి మా మిత్రుల ముఖాలు జనాలకు చూపియరు ప్లీజ్. ఇంటర్లో మా ఫ్రెండ్షిప్ ఎంత పవర్ఫుల్ అంటే మేము సడన్ గా కలిసేసరికి ఒక్కసారిగా క్లైమేట్ అంతా మారిపోయింది. దెబ్బకు పై నుండి ఉరుములు మెరుపులతో పాటు ఆకాశం కూడా బోర్ నేర్చేసింది. వర్షం తగ్గిపోగానే మళ్ళీ అందరం కలిసి వాళ్ళ ఊర్లో ఉన్న కొండ మీదకైతే ఎక్కేసాం. ఇంకా అక్కడ కూర్చొని చిప్స్ తింటూ థమ్స్అప్ తాగుతూ కొద్దిసేపు మాట్లాడుకున్నాం. నిజంగా నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్షిప్ లో కులమత భేదాలు ఇలాంటివి ఏమీ ఉండవు, కలిసిపోతాం అంతే. అవును, ఇంతకీ రంజాన్ కి మీ ఫ్రెండ్ మిమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేశాడా? కామెంట్ చేయండి. అలాగే వెళ్లే ముందు కొంచెం సబ్స్క్రైబ్ అండ్ ఫాలో చేసేయండి. మళ్ళీ కలుద్దాం, వెళ్ళొస్తా.